Okay, welcome to the fourth lecture of heat transfer. సో లాస్ట్ క్లాస్లో మనం కొన్ని కండిషన్స్ వరకు చూసాం హీట్ ట్రాన్స్ఫర్లోన. సో ఇప్పుడు మనం క్లాస్ చక్కచక్క స్టార్ట్ చేసేద్దాం. సో ఈరోజు మీరు చూడబోయేది బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ క్లాస్ చెప్పే ముందు మీరు ముందు క్లాసెస్ కూడా వినండి. ఒకవేళ మీకు ముందు క్లాసెస్ యొక్క లింక్స్ కావాలంటే నేను పైన కార్డ్స్లో వదిలేస్తాను. మీరు అక్కడ నుండి చెక్ చేసి ముందు వీడియోస్ కూడా చూసి తర్వాత మొత్తం కంటిన్యూ చేసేయండి. సో ఓకే, బౌండరీ కండిషన్స్. బౌండరీ కండిషన్స్లో ఫస్ట్ వన్ కాన్స్టెంట్ సర్ఫేస్ టెంపరేచర్. దీన్నే డిరిచ్లెట్ కండిషన్ అంటారు. ఫస్ట్ ఏంటి? కాన్స్టెంట్ సర్ఫేస్ టెంపరేచర్ కండిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మీరు వాల్స్ ఉంటాయి కదా ఇంటి దగ్గర, గోడలు. సో అలాంటిది ఒక గోడ డ్రా చేస్తున్నాను నేను. సో మీకు కనిపిస్తున్నది ఏంటిది? ఇదొక వాల్, గోడ. కాన్స్టెంట్ సర్ఫేస్ టెంపరేచర్ కండిషన్ అంటే మీకు ఇదంతా ఏంటి? నేను ఇప్పుడు హైలైట్ చేస్తున్నదంతా రైట్ సైడ్ వాల్ యొక్క సర్ఫేస్. ఏంటది? రైట్ సైడ్ వాల్ యొక్క సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ అంతా మీకు చూస్తున్న కలర్ అంతా ఏంటి? సేమ్ టెంపరేచర్ ఉంది ప్రతి పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర, ప్రతి పాయింట్ దగ్గర ఏంటి? సేమ్ టెంపరేచర్ ఉంది. సో కాన్స్టెంట్ సర్ఫేస్ టెంపరేచర్ కండిషన్ అంటే ఏంటి? ఆ సర్ఫేస్ అంతా సేమ్ కండిషనే ఉంటుంది. సేమ్ టెంపరేచరే ఉంటుంది. దాని అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కూడా ఒక సర్ఫేస్ ఉంటుంది. ఆ సర్ఫేస్ కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ సెక్షన్స్ కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది సర్ఫేస్ అంతా. దిస్ ఈజ్ ఎక్స్ డైరెక్షన్. ఈ డిస్టెన్స్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనుకుంటున్నాను నేను. ఈ వాల్ యొక్క థిక్నెస్ని ఏమనుకుంటున్నాను? ఎల్ అనుకుంటున్నాను. ఈ పాయింట్ దగ్గర ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. ఈ పాయింట్ దగ్గర ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎల్. సో అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0 దగ్గర అంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ కనబడట్లేదు. సో ఆ కనబడని సర్ఫేస్ అంతా టెంపరేచర్ T1 ఉంది. అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 టెంపరేచర్ ఎంత ఉంది? T1. మీకు కనిపిస్తున్న రైట్ సైడ్ సర్ఫేస్ అంతా T2 ఉంది టెంపరేచర్. సో అలా అయితే అట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ దగ్గర టెంపరేచర్ ఏమవుతుంది? T2. సో ఇది డిరిచ్లెట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ కాన్స్టెంట్ సర్ఫేస్ ఫ్లక్స్ కండిషన్. కాన్స్టెంట్ సర్ఫేస్ ఫ్లక్స్ కండిషన్, దీన్నే న్యూమన్ కండిషన్ అంటారు. ఏమంటారు దీన్ని? న్యూమన్ కండిషన్. న్యూమన్ కండిషన్ ఏంటంటే again there is a wall. ఈ వాల్ యొక్క థిక్నెస్ అంతా ఎల్. ఈ వాల్ యొక్క ఈ డైరెక్షన్ ఎక్స్ అనుకుందాం.
ఈ వాల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్న హీట్ ఫ్లక్స్ స్మాల్ క్యూ డాట్. ఓకేనా? అలా అయితే ఈ పాయింట్ దగ్గర x ఈక్వల్స్ టు 0, ఈ పాయింట్ దగ్గర x ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది? L ఉంటుంది. ఎట్ x ఈక్వల్స్ టు 0 స్మాల్ క్యూ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు, మీకు ఆల్రెడీ స్మాల్ క్యూ డాట్ వాల్యూ తెలుసు ఎంత? -k dt by dx. -k dt by dx. సో మన కండిషన్స్ ఏమీ లేవు కాబట్టి నేను పార్షియల్ డిఫరెన్షియేషన్ రాస్తున్నాను. ∂t by ∂x at x is equals to 0 దగ్గర. సో ఇంకొక న్యూమన్ కండిషన్ ఏంటంటే దిస్ ఈస్ ఆల్సో అ వాల్, బట్ ఈ వాల్ దగ్గర ఏముంది? లెఫ్ట్ సైడ్లో ఇన్సులేట్ చేసి ఉంది. ఇన్సులేటెడ్ అంటే ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ దగ్గర హీట్ ట్రాన్స్ఫర్ జరగట్లేదు. ఇన్సులేటెడ్ అంటే ఏంటి? ఆ పర్టికులర్ క్రాస్ సెక్షన్ని హీట్ క్రాస్ చేయలేదు. స్మాల్ క్యూ డాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0, బికాస్ ఇట్ ఈస్ ఇన్సులేటెడ్. దీని యొక్క థిక్నెస్ ఆఫ్ కోర్స్ L అనే థిక్నెస్ ఉంది. ఇక్కడ x is equals to 0, ఇక్కడ x is equals to L. దిస్ ఈస్ ద x డైరెక్షన్. సో ఇప్పుడు అకార్డింగ్ టు న్యూమన్ కండిషన్ at x is equals to 0 q dot is equals to ఎంత? -k ∂t by ∂x at x is equals to 0. మీకు కనిపించట్లేదు అనుకుంటా, నేను కింద రాసిస్తాను. at x is equals to at x is equals to 0 small q dot is equals to ఎంత? -k dou temperature by dou x at x is equals to 0. ఆల్రెడీ మనకి q dot తెలుసు, ఎంతది? 0. సో -k dou t by dou x at x is equals to 0 is equals to ఎంత? 0. సో దాన్ని మనం ఈక్వేట్ చేస్తే -k అవతలకి వెళ్ళిపోతుంది, -k అవతలకి వెళ్ళిపోతే 0 అయిపోతుంది. సో dou t by dou x అంతా at x is equals to 0 దగ్గర 0 అయిపోయింది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈస్ కన్వెక్టివ్. థర్డ్ వన్ కదా ఇది, కన్వెక్టివ్ సర్ఫేస్ కండిషన్. థర్డ్ ఏంటి? కన్వెక్టివ్ సర్ఫేస్ కండిషన్. కన్వెక్టివ్ సర్ఫేస్ కండిషన్ ప్రకారం ఐ హ్యావ్ అ వాల్. ఆ వాల్ యొక్క థిక్నెస్ L, x డైరెక్షన్ ఇటు ఉంది. సో ఇక్కడ x is equals to 0 ఉంటుంది, ఇక్కడ x is equals to L ఉంటుంది. వాల్కి లెఫ్ట్ సైడ్లో కన్వెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. అంటే ఏంటి? ఒక గ్యాస్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లూయిడ్ నుండి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జరుగుతున్న హీట్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా జరుగుతుంది అనుకుందాం. అంటే ఫ్లూయిడ్ నుండి సాలిడ్కి వెళ్తుంది. సో ఈ హీట్ ట్రాన్స్ఫర్ని కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ అంటారు. స్మాల్ క్యూ కన్వెక్టివ్, వేరే కలర్ యూజ్ చేస్తాను.
ఏంటది? స్మాల్ క్యూ కన్వెక్టివ్. ఇప్పుడు దీని నుండి ఏమైంది లోపలికి? దీని నుండి ఏమైంది లోపలికి? కండక్ట్ అవుతుంది. ఇదేంటి? స్మాల్ క్యూ కండక్షన్. సో at x equals to 0, h bar into ఏదో ఇలా రాయండి, స్మాల్ క్యూ కన్వెక్షన్ is equals to స్మాల్ క్యూ డాట్ కండక్షన్ at x is equals to 0. అంతే కదా? సో లెఫ్ట్ సైడ్ ఎంతైతే కన్వెక్ట్ అవుతుందో అంతే కండక్ట్ అవుతుంది. సో స్మాల్ క్యూ కన్వెక్షన్ ఏమవుతుంది? h బార్ T. ఈ గ్యాసెస్ యొక్క టెంపరేచరు T ఇన్ఫైనైట్ I అనుకుందాం. ఈ గ్యాసెస్ యొక్క యావరేజ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫిషియంట్ h బార్ I అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది? h బార్ I ఇంటూ నెక్స్ట్ మీకు కనిపిస్తున్న వాల్ యొక్క లెఫ్ట్ సైడ్ సర్ఫేస్ యొక్క టెంపరేచరు T1 అనుకుంటే సో T ఇన్ఫైనైట్ I నుండి T1కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే దాని అర్థం T ఇన్ఫైనైట్ I ఎక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి ఎక్కువ టెంపరేచర్ నుండి T1కి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎక్కువ మైనస్ తక్కువ కాబట్టి T ఇన్ఫైనైట్ I మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ క్యూ కండక్షన్ ఫార్ములా ఏంటి? మైనస్ K డో టెంపరేచర్ బై డో x at x is equals to ఎంత? 0. సో అయిపోయింది, బౌండరీ కండిషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ వన్ వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ. నెక్స్ట్ వన్ ఏంటి? వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటంటే ఒక 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉండే సబ్స్టెన్స్ సమ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్లో ఎంతైతే హీట్ని అబ్జార్బ్ చేసుకోగలదు దాన్ని వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటారు. వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ఓ 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్ ఉండే సబ్స్టెన్స్ దాని లోపల ఎంతైతే హీట్ని దాచుకోగలదో దాన్ని వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటారు. సో ఇది 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్, ఇది కూడా 1 మీటర్ క్యూబ్ వాల్యూమ్. ఇది ఐరన్ అండ్ దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ PVC మెటీరియల్ ఆర్ వుడ్ అనుకుందాం. నెక్స్ట్ దీన్ని నేను ఏం చేశాను? ఒక రూమ్లో పెట్టాను. రూమ్లో పెట్టక ముందు రెండు ఒకేసారి రూమ్లో పెట్టాను నేను. రూమ్లో పెట్టక ముందు రెండింటి టెంపరేచరు 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఎంత ఉంది? రెండింటి టెంపరేచర్ 35 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. రూమ్ యొక్క టెంపరేచరు 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఎంత ఉంది? 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో నేను రూమ్లో పెడితే ఏమవుతుంది? 35 డిగ్రీ సెంటిగ్రేడ్ నుండి అవి 100 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చినంత వరకు ఆ హీట్ని ఏం చేస్తే అబ్జార్బ్ చేస్తాయి. రెండు మెటీరియల్స్ అబ్జార్బ్ చేస్తాయి. 1 మీటర్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్లో ఎంతైతే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటే దాన్ని వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటారు. సో వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జార్బ్ హీట్. వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ మెటీరియల్ టు అబ్జార్బ్ హీట్. సో ఏం చేశారు? సో రెండు ఏం చేస్తున్నాం మనకి? క్యూ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి. ఎంత అబ్జార్బ్ చేసుకుంటున్నాయి? MCP డెల్టా T. సో Mని ఏమని రాసుకోవచ్చు మనం? Mని రో ఇంటూ P అని రాసుకోవచ్చు. ఎందుకంటే డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ పర్ వాల్యూమ్. ఇప్పుడు మనకి మాస్ కావాలంటే ఏం చేస్తాం? వాల్యూమ్ని అవతలి పంపిస్తాం. మాస్ ఏమవుతుంది?
డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. సో మాస్ ప్లేస్లో డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ సిపి ఇంటూ డెల్టా టీ. ఇదేంటిది? క్యూ. ఇందులో నుండి రో సిపి, రో ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? క్యూ డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. దీన్ని ఏమంటారు? వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటారు. ఏమంటారు? వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే రో ఇంటూ సిపి. అది ఎంత అవుతుంది? క్యూ డివైడెడ్ బై వాల్యూమ్ ఇంటూ డెల్టా టీ. సో క్యూ యూనిట్స్ ఏంటి? జౌల్స్ డివైడెడ్ బై వాల్యూమ్ యూనిట్స్ మీటర్ క్యూబ్. చేంజ్ ఇన్ టెంపరేచర్ యూనిట్స్ ఏంటి? డిగ్రీ సెంటిగ్రేడ్ డిగ్రీ కెల్విన్. చేంజ్ ఏదైనా సరే ఈక్వల్ వస్తుంది. సో ఇది వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ. నెక్స్ట్ వన్ థర్మల్ డిఫ్యూజివిటీ. నెక్స్ట్ వన్ ఏంటి? థర్మల్ డిఫ్యూజివిటీ. థర్మల్ డిఫ్యూజివిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్, థర్మల్ డిఫ్యూజివిటీని ఆల్ఫాతో డినోట్ చేస్తారు. థర్మల్ డిఫ్యూజివిటీ ఈస్ ద రేషియో ఆఫ్ థర్మల్ కండక్టివిటీ to the, it is the ratio of thermal conductivity to the volumetric heat capacity. Volumetric heat capacity. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి? థర్మల్ కండక్టివిటీని కేతో డినోట్ చేస్తారు. వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీని రో ఇంటూ సిపి. సో ఇది థర్మల్ డిఫ్యూజివిటీ. థర్మల్ డిఫ్యూజివిటీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ థర్మల్ కండక్టివిటీ టు ది హీట్ కెపాసిటీ, వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ. సో దాని యూనిట్స్ చూద్దాం. యూనిట్స్ ఏంటి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు థర్మల్ కండక్టివిటీ కే డివైడెడ్ బై రో ఇంటూ సిపి. సో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కే యొక్క యూనిట్స్ వాట్ పర్ మీటర్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్ డివైడెడ్ బై రో సిపి యూనిట్స్ ఇప్పుడే చూసాం. ఏంటి రో సిపి యూనిట్స్? జౌల్ పర్ మీటర్ క్యూబ్ డిగ్రీ సెంటిగ్రేడ్. జౌల్ పర్ మీటర్ క్యూబ్ ఇంటూ డిగ్రీ సెంటిగ్రేడ్. డిగ్రీ సెంటిగ్రేడ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఏం మిగిలింది మనకి? వాట్ అంటే జౌల్స్ పర్ సెకండ్ డివైడెడ్ బై మీటర్. కిందనేముంది? జౌల్ పర్ మీటర్ క్యూబ్ ఉంది. దాన్ని నేను పక్కన రాస్తే రెసిప్రోకల్ అవుతుంది. సో ఇంటూ జౌల్ పర్ మీటర్ క్యూబ్ కాస్త ఏమవుతుంది? మీటర్ క్యూబ్ పర్ జౌల్. ఇక్కడ ఒక మీటర్ ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతున్నాయి. ఇక్కడ ఒక జౌల్, ఇక్కడ ఒక జౌల్. సో ఏం మిగిలింది మీకు? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో ఏం మిగిలింది మీకు? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ మిగిలింది. సో ఇదే మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ని మీరు ఎక్కడో చూసుంటారు. ఇందులో కాదు, హీట్ ట్రాన్స్ఫర్లో కాదు. మీరు ఫ్లూయిడ్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్ కనుక చదివినట్లయితే ఆ ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్లోన మీకు ఒక టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ పేరు కైనమాటిక్ విస్కోసిటీ.
కైనమాటిక్ విస్కోసిటీ. కైనమాటిక్ విస్కోసిటీని మ్యూతో డినోట్ చేస్తారు. కైనమాటిక్ విస్కోసిటీ అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డైనామిక్ విస్కోసిటీ బై డెన్సిటీ. దీని యూనిట్స్ కూడా ఏంటి? మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. కైనమాటిక్ viscosity is defined for only fluids, but thermal diffusivity mu defined for fluids, alpha defined for both fluids and solids. ఆల్ఫా దేనికి? ఫ్లూయిడ్స్కి, సాలిడ్స్కి రెండిటికి డిఫైన్ చేశారు. మ్యూ ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ డిఫైన్డ్ ఫర్ ఫ్లూయిడ్స్. నెక్స్ట్ there is something called Prandtl number. ఏంటిది? Prandtl number. దీన్ని PR తో డినోట్ చేస్తారు. Prandtl number. Prandtl number అంటే ఏం లేదు. Prandtl number is the ratio of మీరు ముందు చూసారు కదా రెండు. ఒకటి థర్మల్ డిఫ్యూజివిటీ సేమ్ యూనిట్స్, నెక్స్ట్ కైనమాటిక్ విస్కోసిటీ సేమ్ యూనిట్స్. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ కైనమాటిక్ విస్కోసిటీ టు ది కైనమాటిక్ విస్కోసిటీ టు ది ఇంకోటి ఏంటి? థర్మల్ డిఫ్యూజివిటీ. కైనమాటిక్ విస్కోసిటీని థర్మల్ డిఫ్యూజివిటీని డివైడ్ చేస్తే మీకు ఏమొస్తుంది? Prandtl నెంబర్ వస్తుంది. సో Prandtl నెంబర్ PR ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? కైనమాటిక్ విస్కోసిటీ మ్యూ డివైడెడ్ బై థర్మల్ డిఫ్యూజివిటీ ఆల్ఫా. మీకు ఆల్రెడీ తెలుసు మ్యూ అంటే ఏంటి? కైనమాటిక్ విస్కోసిటీ ఈజ్ ద రేషియో ఆఫ్ డైనామిక్ విస్కోసిటీ డివైడెడ్ బై డెన్సిటీ. డైనమిక్ విస్కోసిటీని మ్యూతో డినోట్ చేస్తారు. డెన్సిటీ రో డివైడెడ్ బై ఆల్ఫా అంటే థర్మల్ డిఫ్యూజివిటీ అంటే థర్మల్ కండక్టివిటీ డివైడెడ్ బై వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ. థర్మల్ కండక్టివిటీని కేతో డినోట్ చేస్తారు. వాల్యూమెట్రిక్ హీట్ కెపాసిటీ అంటే రో ఇంటూ సిపి. సో మీకు ఇందులో నుండి ఇక్కడ ఒక రో ఉంది, ఇక్కడ ఒక రో ఉంది. ఈ రెండు రోలు క్యాన్సిల్ అయిపోతాయి. మీకు ఏం మిగులుతుంది? Prandtl number PR is equals to mu ఇంటూ కిందన K బై CP ఉంది. సో Prandtl నెంబర్ ఏం మిగిలింది? పైన మ్యూ మిగిలింది, కిందన K బై CP మిగిలింది. K బై CP ఉంది. సో K బై CP రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది? మ్యూకి పక్కకు CP వచ్చేస్తుంది, కిందన K మిగులుతుంది. సో Prandtl నెంబర్ అంటే ఏంటి? మ్యూ CP బై K. సో దీంతో బేసిక్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ నుండి కండక్షన్ స్టార్ట్ చేద్దాం, కండక్షన్ ఫస్ట్ నుండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.